హాయ్ గైస్! ఈ ఐపీఎల్ ఆక్షన్‌లో ఆర్సీబీ పర్చేస్ చేసిన ప్లేయర్స్ అండ్ వాళ్ళ ప్రైజెస్ చూద్దాం. అండ్ వీళ్ళలో ఓవర్ రేటెడ్ అండ్ అండర్ రేటెడ్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆర్సీబీ టోటల్‌గా 3 ప్లేయర్స్‌ని 37 సీఆర్ పెట్టి రిటర్న్ చేసుకుంది. అందులో విరాట్ కోహ్లీ 21 సీఆర్, రజత్ పడితర్ 11 సీఆర్, ఎస్ దయాల్ 5 సీఆర్. టోటల్ 83 సీఆర్‌తో ఐపీఎల్ ఆక్షన్‌లోకి ఎంటర్ అయిన ఆర్సీబీ ఫస్ట్ లివింగ్స్టోన్ని 8.75 సీఆర్‌కి తీసుకుంది. లివింగ్స్టోన్ ఒక మంచి స్పిన్నింగ్ ఆల్రౌండర్ అండ్ మంచి హిట్టర్ కూడా. రీసెంట్‌గా చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. మొన్న 10 ఓవర్స్ లీగ్‌లో 15 బాల్స్‌లో 50 స్కోర్ చేశాడు. నెక్స్ట్ ఓపెనింగ్ విక్కీ బ్యాట్స్‌మెన్‌కి ఫిల్ సాల్ట్‌ని తీసుకుంది 11.5 సీఆర్‌కి. సాల్ట్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. లాస్ట్ సీజన్‌లో కేకేఆర్‌లో ఆడాడు. జితేష్ శర్మని 11 సీఆర్ పెట్టి తీసుకుంది. జితేష్ శర్మ విక్కీ బ్యాట్స్‌మెన్ అండ్ మిడిల్ ఆర్డర్‌లో వచ్చి హిట్టింగ్ చేసే కెపాసిటీ ఉన్న ప్లేయర్. లాస్ట్ సీజన్‌లో పంజాబ్‌కి ఆడాడు. హెజిల్వుడ్‌ని 12.5 సీఆర్ పెట్టి తీసుకుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా మంచి ఫాస్ట్ బౌలింగ్ ఆప్షనే. రషీద్ ధర్ని 6 సీఆర్‌కి బిడ్ చేసింది. రషీద్ ధర్ ఒక మంచి ఫాస్ట్ బౌలర్. స్లో బాల్స్‌ని బాగా వేయగలడు. లాస్ట్ సీజన్‌లో ఢిల్లీకి ఆడి మంచి వికెట్స్ తీసుకున్నాడు. మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేయరే. శ్రేయస్ శర్మని 2.6 సీఆర్‌కి తీసుకుంది. ఇదొక మంచి బిడ్ ఆర్సీబీ నుంచి. శ్రేయస్ శర్మ ఒక మంచి స్పిన్ బౌలర్. లాస్ట్ సీజన్‌లో కేకేఆర్‌కి ఆడాడు. కుర్నాల్ పాండ్యాని 5.75 సీఆర్ పెట్టి తీసుకుంది. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ మళ్ళీ ఆర్సీబీకి బ్యాక్ వచ్చాడు. భువీని 10.75 సీఆర్ పెట్టి బిడ్ చేశారు. భువీ వచ్చాక ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ కొంచెం స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. అండ్ నాకు తెలిసి ఆర్సీబీ భువీని పక్కా తీసుకుందామని ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే లాస్ట్ వరకు మనీని సేవ్ చేసుకుంటూ వచ్చారు. ఆర్సీబీ నుంచి ఇది ఒక మంచి బిడ్ అని చెప్పొచ్చు. స్వప్నిల్ సింగ్‌ని 50 lakhsకి రిటర్న్ చేసుకున్నారు. ఆర్సీబీ లక్కీ చామ్ మళ్ళీ ఆర్సీబీకే రిటర్న్ అయ్యాడు. టిమ్ డేవిడ్‌ని 3 సీఆర్ అండ్ షెపర్డ్‌ని 1.5 సీఆర్ పెట్టి తీసుకున్నారు. చాలా తక్కువ ప్రైస్‌కి మంచి ఫినిషర్స్ దొరికారు ఆర్సీబీకి. శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్ తుషారాని 1.6 సీఆర్ పెట్టి తీసుకున్నారు. యంగ్స్టర్ అయినా కానీ లాస్ట్ సీజన్‌లో ఆడిన కొన్ని మ్యాచెస్‌లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈసారి ఆర్సీబీకి కూడా మంచి పర్ఫార్మెన్సే ఇస్తాడని అనుకుంటున్నాం. జాకోబ్ బెథెల్‌ని 2.6 సీఆర్‌కి తీసుకున్నారు. రీసెంట్ టైమ్స్‌లో జాకోబ్ బెథెల్ చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇతను ఇంగ్లాండ్ ప్లేయర్. అందరూ ఇతన్ని ఇంగ్లాండ్ ఫ్యూచర్ సూపర్ స్టార్ అంటున్నారు. అందుకే అనుకుంటా యంగ్స్టర్ అయినా గానీ 2.6 సీఆర్ పెట్టి తీసుకున్నారు ఆర్సీబీ. ఇది కూడా ఆర్సీబీ నుంచి మంచి బిడ్ అనే చెప్పాలి. ప్రస్తుతానికైతే మంచి ఫామ్‌లో ఉన్నాడు. అండ్ ఆర్సీబీకి వచ్చాక ఎలా ఆడతాడో చూడాలి. దేవదత్ పడికల్ ఫస్ట్‌లో అన్సోల్డ్ అయ్యాడు కానీ తర్వాత 2 సీఆర్ పెట్టి బిడ్ చేశారు. ఒక మంచి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. లుంగి నింగిడిని 1 crore పెట్టి ఒక ఆప్షనల్ ఫాస్ట్ బౌలర్‌లా తీసుకున్నారు. ఇన్ కేస్ హెజల్వుడ్‌ని రీప్లేస్ చేసే ఛాన్స్ వస్తే తుషార ఆర్ నింగిడిని రీప్లేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. యంగ్స్టర్స్‌లో స్వస్తిక్, కే అభినందన్ సింగ్, మోహిత్ రాతేని 30 lakhs పెట్టి తీసుకున్నారు. ఓవరాల్‌గా ఆర్సీబీ ఆక్షన్‌లో బాగానే బిడ్ చేసింది. కాకపోతే హెజల్వుడ్‌కి కొంచెం ఎక్కువ బెటర్ అనిపించింది. అండ్ హెజల్వుడ్ ప్లేస్‌లో స్టార్క్‌ని తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. లాస్ట్ సీజన్‌లో విలియాక్స్ ఆర్సీబీలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అయినా కూడా ఆర్సీబీ ఆర్టీఎం యూజ్ చేయలేదు. విలియాక్స్ అండ్ మాక్స్వెల్‌కి ఆర్టీఎం యూజ్ చేసి బ్యాక్ తీసుకొని వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అఫ్‌కోర్స్ లివింగ్స్టోన్ అండ్ టిమ్ డేవిడ్‌ని తీసుకొని ఆ ప్లేసెస్‌ని ఫిల్ చేశారు. అయినా కూడా విలియాక్స్ అండ్ మాక్స్వెల్ ఆర్సీబీ ఫ్యాన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యారు. ఈసారి ఆర్సీబీ ఒక ఫ్రెష్ టీమ్‌లా ఉంది. బౌలింగ్ లైనప్ అండ్ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ టీమ్‌గా కనిపిస్తుంది. చూడాలి మరి ఈ సీజన్‌లో ఎలా పర్ఫామ్ చేస్తదో. ఆర్సీబీలో నేను అనుకునే ప్లేయింగ్ 11 ఎవరంటే ఓపెనింగ్ సాల్ట్ అండ్ పడికల్, వన్ డౌన్ విరాట్ కోహ్లీ, మిడిల్ ఆర్డర్‌లో పడితర్, లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, బౌలింగ్ లైనప్‌లో కుర్నాల్ పాండ్యా, శ్రేయస్ శర్మ, భువీ, హెజల్వుడ్, ఎస్ దయాల్ అని నేను అనుకుంటున్నా. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ స్వప్నిల్ సింగ్‌ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ సీజన్‌లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఇది నా ఒపీనియన్. అయితే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే రిమైనింగ్ టీమ్స్ మీద కూడా వీడియో చేస్తా. సో అది నోటిఫికేషన్ కింద రావడానికి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ఈ వీడియోకైతే ఇంతే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.